బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ ఆరోగ్యంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన హెల్త్ కండిషన్ పై బీఆర్ఎస్ ఎంపీలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రస్తావించిన మోదీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోమని స్వయంగా తాను చెప్పినట్లు కేసీఆర్ కు చెప్పాలని ఎంపీలకు సూచించారు. శుక్రవారం పార్లమెంట్లో ప్రధానమంత్రిని గులాబీ పార్టీ రాజ్యసభ సభ్యులు కేసీఆర్, సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దికొండ దామోదర్ రావు కలిశారు. ఇక సిరిసిల్ల వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే 365 వేములవాడ మీదుగా కోట్ల వరకు విస్తరించాలని మోదీకి వినతి పత్రం సమర్పించారు. కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్ తో నేరుగా అనుసంధానించే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా వంతెన పనుల విషయంలోనూ సహకరించాలని ఎంపీలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలే తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్ పీకిన నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కేసీఆర్ గురించి అడగడం, తన మాటగా కేసీఆర్ కు చెప్పాలని సూచించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ ఆరోగ్యంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, నిన్న పార్లమెంట్ లోని ప్రధానమంత్రి కార్యాలయంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులైనటువంటి ఈ కేఆర్ సురేష్ రెడ్డి, అలాగే వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు ఇంత ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. మరి ఈ సందర్భంగా వాళ్ళ యొక్క అంటే పార్లమెంట్ లో అంటే సిరిసిల్ల వరకు నిర్మిస్తున్నటువంటి జాతీయ రహదారి 365B వేములవాడ మీదుగా కోర్టుల వరకు పొడిగించాలని కోరుతూ ప్రధానమంత్రికి వినతి పత్రం అయితే ఎంపీలు అయితే అందజేశారు. మరి ఈ అంశాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికీ కేంద్రం దృష్టి కూడా తెచ్చారని, గతంలో కేంద్ర మంత్రి ఒకరు హామీ కూడా ఇచ్చారని వాళ్ళు ప్రధాని గుర్తు చేశారు. మొత్తంగా ఈ అంశాలన్నీ మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి ప్రత్యేకంగా కేసీఆర్ ఆరోగ్యం పైన కూడా వాకప్ చేశారు. మొత్తం వాళ్ళతో మాట్లాడుతూ బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ప్రత్యేకంగా ఆరా తీయడం జరిగింది. మరి తనను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలలో సురేష్ రెడ్డి, వదిరాజు దామోదరరావు అయితే ఉన్నారు. వాళ్ళతో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. తను కలిసిన ఎంపీలతో కేసీఆర్ ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి, ఈ మాట నేను ప్రత్యేకంగా చెప్పానని మరి కేసీఆర్ కు తెలియజేయండి అని ప్రధానమంత్రి మోడీ అయితే నిన్న అది సూచించడం జరిగింది. మరి వారు చెప్పడంతో ఇది కాస్త అంటే రాజకీయ పరంగా కాకు గతంలో కూడా ప్రధానమంత్రితో ఎప్పుడు కలిసినా కూడా కేసీఆర్ సంబంధాలు బాగానే కొనసాగి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ప్రధానమంత్రి ఆరా తీయడం ఇప్పుడు చర్చగా మారింది. నిత్య కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ప్రధానితో సన్నిహితంగా ఉండేవారు. ఇప్పటికే 2023 ఎన్నికల ముందు కేంద్రం అలాగే ప్రధానమంత్రి మోదీ తీరుపైన కూడా కేసీఆర్ రాజకీయంగా విమర్శలు చేశారు. మోదీకి వ్యతిరేకంగా కూడా పలువురు పార్టీ నేతల్లో భేటీ కూడా అయ్యాన పరిస్థితి చూశాం. మరి 2020 ఎన్నికల్లో ఓటైన తర్వాత మొత్తంగా జాతీయ రాజకీయాలు పూర్తిగా మరి ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయడం, కేసీఆర్ ఎలా ఉన్నారని అడగడం, ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పానని మరీ చెప్పడం, మరి తనను కలిసి బీఆర్ఎస్ ఎంపీలకు కూడా మోదీ చెప్పడం కూడా ఇప్పుడు చర్చగా మారింది. మరి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకు ఇది మంత్రి అంటే ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఆయన చెప్పడం కూడా ఇప్పుడు కాస్త చర్చగా మారింది. మరి ఒకవైపు రాజకీయాల్లో కీలక సమీకరణాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి తర్వాత చర్చ చేయడంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసే పంచాయతీ ఎన్నికల్లో ఆయన అనడం, మరి ఇప్పుడు బీజేపీ మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి వాళ్ళు మొదలయ్యారు. సరే అది రాజకీయంగా అలా విమర్శలు ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రత్యేకంగా బీఆర్ఎస్ అధినేత ఆరోగ్యంపై ప్రధానమంత్రి మోదీ ఆరాధన కాస్త తన రాజకీయాలకు చర్చ లేపిందని చెప్పొచ్చు. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.